Hello, I'm Dr. Rekha, Medical Director, Rekha Sagar IVF and Research Center, Lakshminarayana Hospital, Karimnagar. So what are the tips for preconceptional care? అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ముందే మీరు ఎలాంటి టిప్స్ని పాటించాలి? ఫస్ట్ మీ వయసు చూసుకోండి. ఒకవేళ మీరు 30 కంటే ఎక్కువ ఉన్నారు అంటే మ్యారేజ్ అయ్యంగానే ఫస్ట్ ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చినట్టయితే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎంత ఉంది అని చెప్తారు. ఓకే, ఇంకొకటి ఏంటంటే మీకు ఆల్రెడీ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉంది, లైక్ పీసీఓడి ఉంది, లేదా నెలలో 2 సార్లు అవుతున్నారు, అర్లీగా అవుతున్నారు, హెవీగా అవుతున్నారు, డేట్ వచ్చినప్పుడు నొప్పి ఉంది, ఖచ్చితంగా ఒకసారి గైనకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మీరు మీ హస్బెండ్ పార్ట్నర్ని కూడా ఒకసారి తీసుకొని రావాలి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా అని. సో ఈ కపుల్ కౌన్సిలింగ్ అనేది 1 year ఆఫ్ మ్యారేజ్లో మీకు జరిగినట్టయితే మీరు ప్రెగ్నెన్సీని ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలుగుతారు. అండ్ ఫోలిక్ యాసిడ్ అనేది కంపల్సరీ ఫర్ ఏ గర్ల్ ఆర్ ఏ లేడీ టు హ్యావ్ ఏ ప్రాపర్ ప్రెగ్నెన్సీ. సో మీరు మ్యారేజ్ అయిన తర్వాత కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకున్నట్టయితే అబార్షన్ రేట్ తక్కువ ఉంటుంది, అలానే ఫీటస్లో వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా నిరోధించే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ మీరు లావుగా ఉన్నారు, సో మై ఇంపార్టెంట్ అడ్వైజ్ ఇస్ అట్లీస్ట్ మీరు ప్రెగ్నెన్సీకి వచ్చే ముందు ప్లాన్ చేసి ఒక 5 to 10 kgs తగ్గాలి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఎవ్రీ లేడీ ఒక 3 to 5 kgs అలా ఇంక్రీజ్ అవుతారు. సో మీరు ముందుగానే తగ్గించడం వల్ల బీపీ కానీ షుగర్ కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా మీకు తగ్గుతాయి. సో వీటిని మినిమంగా పాటించుకొని మీరు హెల్తీ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలి.